Hello friends, welcome to VMR Logics YouTube channel and this is your Rohit Sharma. So the next session of current affairs. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ లో మొట్టమొదటి అంశం ఏంటో చూద్దాం. వరల్డ్ అల్జైమర్స్ డే. వరల్డ్ అల్జైమర్స్ డే. ఈ అల్జైమర్స్ అనేది ఒక మతిమరుపు వ్యాధి అండి. మతిమరుపుకి మెమరీ లాస్కి ఒక చిన్న తేడా ఉంటుందన్నమాట. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, యామ్నీషియా అంటారు. గజనీ అయిపోవడం అన్నమాట. మనకి కిక్ లాంటి సినిమాలు కొన్నిట్లో కూడా మనకి ఇది తెలుస్తూ ఉంటుంది, యామ్నీషియా అనేది. అల్జైమర్స్కి యామ్నీషియాకి మరి తేడా ఏంటి? వయసు వల్ల లేదా ఇతర ఏదైనా ఇబ్బందుల వల్ల మెదడులో ఉన్న నరాలన్నిటివి కూడా ఏవైతే మన మెదడులో మెమరీ అంటే మన జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఏవైతే నరాలు ఉంటాయో వాటిలో వయసు రీత్యా లేదా ఇతర కారణాల రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల మనకి ఇక్కడ ఏంటి అంటే అల్జైమర్స్ అనేది వస్తుంది. అర్థమైందా అండి? అల్జైమర్స్ అనేది మనకి దేని వల్ల వస్తుంది? మెదడులో ఉండేటటువంటి న్యూరాన్లు ఏవైతే మన మెదడులోని కణాలు ఉంటాయో, నెర్వ్ సెల్స్ అంటాం, వాటిని న్యూరాన్స్ అని కూడా అంటాం. అవి వయసు రీత్యా వాటి ఫంక్షనింగ్, వాటి యొక్క ఏదైతే చేయాల్సినటువంటి పని ఉంటుందో గుర్తుపెట్టుకోవడం లేదా జ్ఞాపక శక్తి అనేది అది తగ్గిపోవడం వల్ల వచ్చేది అల్జైమర్స్. ఇక యామ్నీషియా, సినిమాల్లో ఈ పేరు మనం వింటూ ఉంటాం. యామ్నీషియా అంటే ఏంటి అంటే, ఒకవేళ ఎవరికైనా ఆశ్చర్యకరమైన రీతిలో డ్రమాటిక్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక సినిమాలో చూపించినట్టు సడన్ గా గతం మర్చిపోతే, అంటే ఎందుకయిందో ఒక న్యాచురల్ రీజన్ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరైనా అలా గతం మర్చిపోయినట్లయితే అటువంటి వాటిని మనం ఏమంటాము అంటే యామ్నీషియా అంటాం. యామ్నీషియా అంటే సినిమాల్లో చూపించినట్టు ఆల్ ఆఫ్ ఏ సడన్ వింతగా జరిగిపోతుంటుంది. కానీ అల్జైమర్స్ అనేది మనకి ఏంటి అంటే, అల్జైమర్స్ అనేది వయసు రీత్యా లేదా ఇతర ఏవైనా కారణాల రీత్యా వచ్చేటటువంటి ఒక జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్య. మరి ఇక్కడ ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 21, అంటే ఈ రోజే సెప్టెంబర్ 21 మనకేంటి ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం. మరి ఈ అల్జైమర్స్ దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏంటి అంటే నో డిమెన్షియా నో అల్జైమర్స్. అంటే మనకి ఏవైతే మన మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో వాటిని తెలుసుకొని ఎంత త్వరగా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోగలిగితే అవి అంత వేగంగా కంట్రోల్ అవుతాయి. లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, శరీరంలో తిరిగి మళ్ళీ పెరగని కణాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి నరాలే, నెర్వ్ సెల్స్, న్యూరాన్లు. ఒక్కసారి ఏవైనా ఇబ్బందికి గురయ్యాయి అంటే అవి తిరిగి మళ్ళీ పెరగవు. కాబట్టి ఇవి ఎంత వేగంగా వీటిని డయాగ్నైజ్ చేస్తారు, ఎంత వేగంగా వీటికి ట్రీట్మెంట్ ఇస్తారు అనే దాన్ని బట్టి ఆ వ్యాధి తీవ్రత మనుషుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం. అదే విధంగా ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం. సో మనకి గ్లోబల్ పీస్ డే అనేది అక్టోబర్ 2, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనేది ఎప్పుడు అంటే 21 సెప్టెంబర్. మరి ఈ సంవత్సరం ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ యొక్క థీమ్ మరి ఏంటి అంటే రికవరింగ్ బెటర్ ఫర్ అన్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి దాగుందండి ఈ చిన్న థీమ్లోనే. రికవరింగ్ బెటర్ ఫర్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ అనేది మనకి ఏంటి అంటే ఒక చాలా ముఖ్యమైన స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ని ఎవరు డిక్లేర్ చేశారు అంటే మళ్ళీ మనకి ఐరాస, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభ. ఈ వారం 10 రోజులుగా మనం చాలా థీమ్స్ లేదా చాలా డేస్ అనేవి చూసాం. వాటిలో ఎక్కువగా మనం అన్నీ కూడా ఏంటి అంటే ఐరాస సర్వప్రతినిధి సభ,
ఐరాస సర్వప్రతినిధి సభ. ఈ ఐరాసకి సంబంధించిన సర్వప్రతినిధి సభలోనివే మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఐరాస సర్వప్రతినిధి సభ వాళ్ళు 1981 అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 81 నుంచి 2021 అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనేది సెప్టెంబర్ 21న జరుపుతూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే రికవరింగ్ బెటర్. అంటే ఇప్పుడిప్పుడే మనం COVID-19 నుంచి మరియు అనేక రకాల దారుణాలని ఈ గత 1.5-2 సంవత్సరాల్లో మనం చూసాం. వాటి నుంచి ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాం. అవును కదండి, వాటి నుంచి మనం కేవలం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నప్పుడు ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ కోసం మనం ఇంకా వేగంగా కోలుకుందాం. ఈక్విటబుల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చాలాసార్లు ఈ మీమ్ చూసుంటారు. ఇలా 3 ఎత్తుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్కడ 3 బల్లలు ఉన్నాయి. గోడ ఎత్తు ఇంత ఉంది. ఇప్పుడు ఆ 3 స్టూల్స్ ని మనం ఏ విధంగా ఇస్తాం? 1 2 3 ముగ్గురు పర్సన్స్ అనుకుందాం. ముగ్గురికి 1 1 1 ఇచ్చామనుకోండి, 3వ వ్యక్తికి ఇచ్చినా అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ అతను దానికంటే పైకే ఉన్నాడు. 1వ వ్యక్తికి అది సరిపోదు, 2వ వ్యక్తికి సరిపోతుంది. అంటే మనం ముగ్గురికి సమానంగా ఇస్తున్నాం, కానీ అది ముగ్గురికి మనం సమానత్వాన్ని పాటించట్లేదు. ఎందుకు? ఎవరికి ఎంత అవసరమో అంత మనం ఇవ్వట్లేదు, గుడ్డిగా అందరికీ ఇచ్చేస్తున్నాం. అదే మొదటి వ్యక్తికి 2 స్టూళ్ళు ఇచ్చి, 2వ వ్యక్తికి 1 స్టూల్ ఇచ్చి, 3వ వ్యక్తికి ఏమీ ఇవ్వకపోయినా ఏమవుతుంది? ముగ్గురు ఒకే ఎత్తులోకి వస్తారు. అంతేనా అండి? ఇక్కడ 2 స్టూళ్ళు ఉంటాయి, ఇక్కడ 1 స్టూల్ ఉంటుంది, ఇక్కడ స్టూల్ లేకపోయినా ఆ వ్యక్తికి అది కనిపిస్తుంది. అంటే దీనిని ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వడం. అంటే పేదవాడికి కొంత చేయూతనివ్వడం, ధనికుడికి అతను జీవితం అతను బతకగలడు కాబట్టి చేయూత ఇవ్వాల్సిన అవసరమే లేకపోవడం. దీనినే ఈక్విటబుల్ అంటారు. అంటే ఎవరికి ఎంత అవసరమో, ఏ మేరకు ఏది అవసరమో అది అలాగే గనక మనం ఇవ్వగలిగితే దానినే మనం ఈక్విటబుల్ అని అంటాం. ఇక సస్టైనబుల్ వరల్డ్, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. ఏంటండి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి? ఈ రోజు మన ప్రపంచం ఎలా ఉందో అదే విధంగా మనం భవిష్యత్తు తరాలకి మన ప్రపంచాన్ని, మన ప్రకృతిని, పర్యావరణాన్ని, ఇతర విషయాల్ని ఇంతకంటే దారుణంగా తయారు చేయకుండా మనం ఇదే విధంగా గనక వాళ్ళకి ఇవ్వగలిగితే దానిని మనం సస్టైనబిలిటీ అంటాం. అంటే ఈ రోజు లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం 40% న్యాచురల్ రిసోర్సెస్ ని వాడేసాం. కాబట్టి వీటిని ఇంకా పూర్తిగా భవిష్యత్ తరాలకి అంతరించిపోయేలా చేయకుండా కొంత వాటిని కన్జర్వ్ చేసి భవిష్యత్తు తరాలు మనం ఈరోజు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నామో ఇంతకంటే దరిద్రమైన జీవితాన్ని కాకుండా, ఇంతకంటే దారుణమైన దౌర్భాగ్యమైన స్థితి లేకుండా, ఇవాల్టి కంటే బాగా ఇవ్వకపోయినా పర్వాలేదు కంటే ఇంతకంటే దారుణంగా మాత్రం తీసుకురాకూడదు అనేటటువంటిది మనకి ఇక్కడ సస్టైనబుల్ అనే పదానికి మీనింగ్ గా చెప్తాం. ఇక అందుకనే భవిష్యత్తు ప్రపంచం సమానత్వాన్ని పెంపొందించేలాగా ముందు తరాలకి ఒక మార్గదర్శకంగా నిలవాలి అనేటటువంటిది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2021 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ డే, ఈ వారం అనేది ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్ 2021. ఎవరైతే చెవుడు లేదా ఇతర వినికిడి సంబంధిత లోపాలు కలిగినటువంటి దివ్యాంగులు కావచ్చు, స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారో వారికి ఒక ప్రత్యేకమైన వారోత్సవం అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు మనకి ఏంటి అంటే ఈ వారోత్సవాలు వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి మేము విడిగా ఉన్నాము అనేటటువంటి ఒక అభిప్రాయం రాకుండా వాళ్ళకి కూడా అన్ని విధాలుగా మనం సమానంగా అన్ని వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ యొక్క ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్. మరి ఈ సంవత్సరం దీనికి థీమ్ ఏంటి అంటే సెలబ్రేటింగ్ థ్రైవింగ్ డెఫ్ కమ్యూనిటీస్. సెలబ్రేటింగ్ థ్రైవింగ్ డెఫ్ కమ్యూనిటీస్ అంటే ఎవరైతే వినికిడి లోపం ఉన్న ప్రజలు లేదా వ్యక్తులు ఉన్నారో
వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అంటే వినికిడి లోపాన్ని అధిగమించి కూడా జీవితంలో ఎన్నో గొప్ప నూతన శకాలని లేదా నూతన ఒరవడుల్ని సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి జీవితాలని సెలబ్రేట్ చేసి మిగతా వాళ్ళకి దాన్ని ఆదర్శవంతంగా నిలుపుదాం అనే ఉద్దేశంతో మనకు వచ్చిందే ఈ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్ 2021. మరి ఈ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్ ని సెలబ్రేట్ చేసేది లేదా అబ్జర్వ్ చేసేది ఎవరు అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్. ఇది మనకి మరి ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అనేది 23 సెప్టెంబర్ 1951 రోమ్, ఇటలీ రాజధాని, రోమ్ నగరం ఏ దేశపు రాజధాని? ఇటలీ దేశపు రాజధాని. ఇటలీ దేశపు రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో మనకి ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అనేది స్థాపించడం జరిగింది. ఇక దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే జోసెఫ్ ముర్రే. జోసెఫ్ ముర్రే అనే వ్యక్తి ఈ ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అనేటటువంటి దానికి ఒక ప్రెసిడెంట్ గా ప్రెజెంట్ సేవలు అందిస్తున్నారు. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఇటలీ రాజధాని రోమ్. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు మనకి అంతర్జాతీయ వారోత్సవాలు వినికిడి లోపం ఉన్న వారికి. ఇక నెక్స్ట్, ఇదొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా మనం చెప్పొచ్చండి. థర్డ్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారు. ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవియా గారు మూడవ ఆహార భద్రతా సూచి. ఏ సూచి అండి? ఆహార భద్రతా సూచి. మూడవ ఆహార భద్రతా సూచిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవియా గారు తీసుకురావడం జరిగింది. మన దేశంలో 2006, 2007 అప్పటి నుంచి కూడా ఆహార భద్రత అనేది అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి అంశం. మనకి కేంద్ర ప్రభుత్వం బియ్యం మరియు గోధుమలని అత్యంత చవక రేట్లకే ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. దానిని మన తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు 3 రూపాయలు, 4 రూపాయలు కూడా మన ప్రజలు పెట్టలేరు అని రూపాయి కిలో బియ్యం లేదా ఉచిత కిలో బియ్యం పండగలు వస్తే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమలకి 3-4 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వాలకి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఏ ఒక్కళ్ళు కూడా ఆకలి చావులకి గురి కాకూడదు. భారతదేశం ఆకలికి నుంచి విముక్తి చెందాలి అంటే ఏ ఒక్కరూ కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదు లేదా ఖాళీ కడుపుతో ఉండకూడదు. అందరికీ అందుబాటులో కనీస ఆహారం, ఎందుకంటే కూడు, గుడ్డ, నీరు అనేవి ప్రతి హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి మానవుడు యొక్క కనీస అవసరాలు, కూడు, గుడ్డ, నీరు అనేవి. అవునా అండి? ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్. కాబట్టి ఈ 3 ప్రొవైడ్ చేయడం కోసం, ఈ 3 మనకి ఇవ్వడం కోసం ఎవరైతే వాటిని ఎఫోర్డ్ చేయలేరో అంటే ఎవరికైతే తమ తాహతకు మించినవి అవుతాయో వారందరికీ ఇల్లు కట్టించిస్తున్నారు. అదేవిధంగా ఆహారాన్ని ఒక రోజు కష్టపడితే వారం రోజులు తినేలాగా కనీస ఆహారాన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేవలం బట్టలు మాత్రం ఏమిటి అంటే మనం కష్టపడి కొనుక్కోవాల్సి ఉంటుంది. మిగతా 2 మాత్రం కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటు అవ్వడం కోసం అనేక స్కీమ్స్ కానీ అనేక విధమైన పథకాలని కానీ తీసుకొచ్చింది. ఇక్కడ ఈ విషయానికి మనం వస్తే ఆహార భద్రతా సూచి, ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, ఈ ఆహార భద్రతా సూచి అనేది 5 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎంతమంది ఈ ఆహార భద్రత కోసం పనిచేస్తున్నారు, వారి యొక్క క్వాలిఫికేషన్స్ మరియు వారి చేస్తున్న పని ఏంటి అనేది. రెండోది కంప్లైయన్స్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలని ఎంతవరకు పాటిస్తున్నారు, అంతర్జాతీయ ప్రమాణాలతో వీళ్ళు సరితూగగలుగుతున్నారా లేరా. ఇక ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆహార భద్రత కల్పిస్తున్నాం, మరి సరైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నామా లేదంటే అందులో ఇంకేమైనా పోషక విలువలు కానీ ఇతర లోపాలు కానీ ఏవైనా ఉన్నాయా,
ఇటువంటివన్నీ టెస్ట్ చేయడానికి సరిపడినటువంటి మొత్తం సరంజామా మన దగ్గర ఉందా లేదా కావాల్సినటువంటి అన్ని విధాల మనకి సరిపడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా లేదా, మౌలిక సదుపాయాలు మన దగ్గర ఉన్నాయా లేదా అనేది ఇందులో చూస్తారు. కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ అంటే కొత్త వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన పని చేసేలాగా మరి వారందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి సరైన వసతులు ఉన్నాయా లేదా. అలాగే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అంటే వినియోగదారుడు, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి ఆహార భద్రతకి సంబంధించిన అవగాహనని పెంపొందిస్తున్నామా లేదా అనేటటువంటివన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఇక ఇందులో మనకి 3 కేటగిరీల్లో రాష్ట్రాలని విభజించారు. పెద్ద రాష్ట్రాలు, లార్జ్ స్టేట్స్. ఇందులో మరి మనకి అన్నిటికన్నా టాప్ లో ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఆహార భద్రత సూచీలో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్నది గుజరాత్, రెండో స్థానంలో ఉన్నది కేరళ, మూడో స్థానంలో ఉన్నది తమిళనాడు. కాబట్టి మనకి ప్రశ్న వస్తే ఆహార భద్రత సూచీలో పెద్ద రాష్ట్రాల్లో ఏది మొదటి స్థానంలో నిలిచింది అంటే గుజరాత్ గా చెప్పుకోవచ్చు, రెండో స్థానంలో కేరళ, మూడో స్థానంలో తమిళనాడు నిలిచాయని చెప్పచ్చు. ఇక చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే గోవా మొదటి స్థానంలో నిలిస్తే మేఘాలయ రెండో స్థానంలో నిలిచింది, అదే విధంగా మణిపూర్ మూడో స్థానంలో నిలిచింది. కాబట్టి ఇక్కడ మనకి గోవా, మేఘాలయ, మణిపూర్ అనే మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. ఇక యూనియన్ టెరిటరీస్ లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ రెండో స్థానంలో ఉంది, ఇక ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానం జమ్మూ కాశ్మీర్, రెండో స్థానం అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మూడో స్థానం ఢిల్లీ. ఇక ఇది మనకి ఆహార భద్రతకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ కి సంబంధించినటువంటి సమాచారం. ఇక తరువాతి కరెంట్ అఫైర్ చూస్తే మరొక ఇండెక్స్ ఏది అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ప్రచురించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణలు ఒక్కొక్క దేశం ఏ విధంగా చేస్తోంది అనేది మనకి ఈ సూచి ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021, ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ఇందులో మనకి ఏం జరుగుతుంది అంటే అంతర్జాతీయంగా ఏ దేశం ఎక్కువ ఆవిష్కరణలు నూతనంగా తీసుకువస్తోంది అంటే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మనం దేనితో మెజర్ చేస్తాము అంటే పేటెంట్స్. నూతన ఆవిష్కరణలు ఎవరైనా చేస్తే వాళ్ళు వాటికి పేటెంట్లను పొందుతారు. ఆ పేటెంట్లని అనుసరించి మనం ఏంటి అంటే అంతర్జాతీయంగా ఈ యొక్క సూచీని తీసుకువస్తాం. మరి ఈ సూచీని ఎవరిస్తారు అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే సంస్థ. పేటెంట్లని ప్రపంచంలో నూతన ఆవిష్కరణల్ని మేనేజ్ చేసేటటువంటి సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అసోసియేషన్. వాళ్ళు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని తయారు చేసి విడుదల చేస్తారు. ఇందులో భారతదేశం 2 స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 2020లో 48వ స్థానంలో నిలిచినటువంటి భారతదేశం ఈ సంవత్సరం 46వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి మిత్రమా, మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, రెండవ స్థానంలో స్వీడన్ ఉంది, మూడవ స్థానంలో యుఎస్ఏ ఉంది, నాలుగవ స్థానంలో యూకే ఉంది, ఐదో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే ఉత్తర కొరియానా దక్షిణ కొరియానా అనే మీకు డౌట్ రావచ్చు, సౌత్ కొరియా, దక్షిణ కొరియా. కాబట్టి స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ, యూకే, దక్షిణ కొరియా ఈ మొదటి 5 స్థానాల్లో నిలిస్తే 46వ స్థానంలో భారత్ నిలిచింది. గత 6 సంవత్సరాల్లో 81వ స్థానం నుంచి 46వ స్థానానికి భారతదేశం తనను తాను అభివృద్ధి పరుచుకుంది. ఎందులో అండి? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 మరి ఇచ్చింది ఎవరు అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇక
ఇందులో సెకండ్ మోస్ట్ ఇన్నోవేటివ్ అమాంగ్ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అంటే దిగువ మధ్య స్థాయి ఆదాయం కలిగినటువంటి దేశాలు. ఎందుకంటే మనకి ఆదాయం ప్రకారం, తలసరి ఆదాయం ప్రకారం దేశాలని కనుక విభజిస్తే మనం దిగువ మధ్య ఆదాయం కలిగినటువంటి దేశంగా మనల్ని పరిగణించుకోవచ్చు, లోవర్ మిడిల్ క్లాస్గా మనల్ని పరిగణించుకోవచ్చు. మరి మన దేశం అటువంటి దేశాల్లో 2వ స్థానంలో నిలిచింది. అంటే తక్కువ తలసరి ఆదాయం కలిగిన లేదంటే మధ్యస్థ తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో నిలిస్తే మొత్తం మీదగా ఈ సూచీలో 46వ స్థానంలో నిలవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలలో ఇదే మన ఉత్తమ ర్యాంకుగా ఈ సూచీలో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే 46th పొజిషన్లో ఇండియా నిలవడం అనేది జరిగింది. సో అది మనకి ఈ కరెంట్ అఫైర్ అండి. ఇక నెక్స్ట్, భారత నౌకాదళం, ఇండియన్ నేవీ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగబోయే సముద్ర శక్తి అనే సైనిక విన్యాసంలో భాగస్వామ్యం పొందడానికి వెళ్ళింది. సో ఇండియన్ నేవీ has landed in Jakarta to participate in the joint naval exercise called Samudra Shakti. Samudra Shakti. సముద్ర శక్తి అనేటటువంటి ఈ యొక్క నేవల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం మరి మన నౌకాదళం వేటిని పంపించింది అంటే ఐఎన్ఎస్ శివాలిక్ మరియు కద్మాత్. ఐఎన్ఎస్ శివాలిక్ మరియు ఐఎన్ఎస్ కద్మాత్ అనేటటువంటి 2 నౌకలని పంపించడం జరిగింది. ఇక ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండోనేషియా అనేది భారతదేశానికి అత్యంత చేరువుగా, మరీ ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి ద్వీపాలుగా మనం చెప్పుకోవచ్చు. దీనినే ఇండోనేషియన్ ఆర్చిపెలాగో అని కూడా అంటారు, అంటే ద్వీప సమూహం. ఆర్చిపెలాగో అంటే ఒక ద్వీప సముద్రంగా, ఒక ద్వీపాల సమూహంగా మనం చెప్పుకోవచ్చు. ఇండోనేషియా రాజధాని జకార్తా దగ్గర ఉన్నటువంటి సుండా స్ట్రైట్, ఈ సుండా స్ట్రైట్ దగ్గర వీరు సంయుక్త సైనిక విన్యాసాలు చేయబోతున్నారు. కాబట్టి సముద్ర శక్తి అనేటటువంటి సైనిక విన్యాసం, నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగబోతోంది. దానికి గాను భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ శివాలిక్ మరియు ఐఎన్ఎస్ కద్మాత్ అనే 2 నౌకలు ఆల్రెడీ జకార్తాకి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్, ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ అవార్డు 2020. గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని 2020 అవార్డులు 20 సంవత్సరానికి సంబంధించినవి 2021లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని 2019 సంవత్సరం డాటాతో 2021లో ఒక్కొక్కసారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అవార్డులకి డాటా అనేది చాలా చాలా ముఖ్యం, అది చాలా రోజులు పడుతుంది వాటిని కంపైల్ చేసి ఒక ఇండెక్స్ అనేది, ఒక సూచి అనేది తయారు చేయడానికి. అందువల్లనే మనకి కొన్ని సంవత్సరం క్రితంవి, కొన్ని 2 సంవత్సరాల క్రితం డేట్లతో కూడా ఈ సంవత్సరం మనకి ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్, జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్. మరి ఈ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఏ రంగంలో వారికి ఇస్తారు అంటే, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ అంతర్జాతీయంగా మనకి ఒక గొప్ప నర్సుగా చాలా ఫేమస్ అండి. అంతర్జాతీయంగా కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ ఒక నర్సుగా చాలా చాలా ప్రాముఖ్యత పొందినటువంటి వ్యక్తి. మరి నర్స్ వైద్య విభాగంలో కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా నర్సులు అత్యంత దగ్గరగా కోవిడ్
పేషెంట్లని, కోవిడ్ సోకిన వారిని, కోవిడ్ బారిన పడినటువంటి వారిని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే డాక్టర్లు కేవలం ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతారు, కానీ ఈ నర్సులు వాళ్ళు రోజంతా కూడా ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారు. వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటూ కూడా ఎన్నో విధాలుగా ప్రజల కోసం సహాయపడారు. అదే ఇక మిలిటరీలో ఉన్న వారి పరిస్థితి ఆలోచించండి. నార్మల్గానే కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో అల్లకల్లోలం అయిపోయింది ప్రపంచం. కుటుంబాలకి దూరంగా ఎక్కడో మిలిటరీలో ఉండి అక్కడ నుంచి దేశం కోసం పాటుపడుతున్న వాళ్ళకి సేవలు అందించడం అంటే ఇంకెంత గొప్ప విషయం అనేది ఆలోచించండి. అందుకనే బ్రిగేడర్, మన చిత్తూరు జిల్లా వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందినటువంటి బ్రిగేడర్ ఎస్వి సరస్వతి గారు, బ్రిగేడర్ ఎస్వి సరస్వతి గారు, ఆమెకు మన భారతదేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020 ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కి ఆమె ప్రెజెంట్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ గా సేవలు అందిస్తున్నారు. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ గా సేవలు అందిస్తున్నటువంటి నర్సు బ్రిగేడర్ ఎస్వి సరస్వతి గారికి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020 రావడం అనేది జరిగింది. ఆమె చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్, చైనా ఒక కొత్త రాకెట్ ని లాంచ్ చేసింది. చైనా అంతర్జాతీయంగా తమ సొంత స్పేస్ స్టేషన్ ని అంతర్జాతీయంగా అంతరిక్షంలో నిర్మిస్తోంది. ఇప్పటికీ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది అన్ని దేశాలకి మనకి సేవలు అందిస్తోంది. అన్ని దేశాలు తమ యొక్క పరిశోధనా విభాగాలని అక్కడ పెట్టుకున్నాయి. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ గా దాన్ని మనం చెప్పుకుంటాం. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ప్యారలల్ గా తమకు సొంతంగా కేవలం తాము మాత్రమే తమకి అంతరిక్షంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కావాలి అని చైనా తమ సొంత స్పేస్ స్టేషన్ ని స్టార్ట్ చేసింది. మరి ఆ చైనా యొక్క సొంత స్పేస్ స్టేషన్ కోసం వాళ్ళు టియాంజో 3 అనేటటువంటి ఒక కార్గో షిప్, అది కూడా ఎటువంటిది, అన్మాన్డ్ అంటే మానవరహిత కార్గో షిప్, గుర్తుపెట్టుకోండి, మానవరహిత కార్గో షిప్. మానవరహిత కార్గో షిప్ అనేటటువంటిది మనకి చైనా వాళ్ళు తమ సొంత స్పేస్ స్టేషన్ కోసం టియాంగ్జో 3 అనేటటువంటి ఒక కార్గో షిప్ ని పంపించడం జరిగింది. ఈ టియాంగ్జో అనేటటువంటిది ఆల్రెడీ నిర్మితం అవుతున్నటువంటి టియాంగాంగ్ అనేది ఏంటండి, చైనా యొక్క సొంత స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో. టియాంగాంగ్, ఈ టియాంగాంగ్ అనేటటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి నూతనంగా నిర్మితం అవుతున్నటువంటి చైనా వాళ్ళ స్పేస్ స్టేషన్, దాంట్లో కావాల్సిన సామాన్లన్నిటినీ కూడా మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ టియాంగ్జౌ 3 తీసుకువెళ్ళింది. ఈ టియాంగ్జౌ 3ని కక్షలో ప్రవేశపెట్టేటటువంటి రాకెట్ పేరు మార్చ్ 7Y4 అనేటటువంటి రాకెట్ టియాంగ్జో అనేటటువంటి వ్యోమనౌక కార్గో షిప్ ని తీసుకెళ్లబోతోంది. అంతర్జాతీయంగా చైనా ఈ స్పేస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అంతరిక్షానికి సంబంధించి నాసాకి ధీటుగా ముందుకు వెళ్ళాలి అని ఆల్రెడీ వాళ్ళు అనేక రకమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవలే వాళ్ళ యొక్క ల్యాండర్ అనేది చంద్రుడి మీద కూడా వెళ్ళింది. అదే విధంగా చంద్రుడి యొక్క కాంతిని ఉపయోగించి కొన్ని రాష్ట్రాలకి, చైనాలో కొన్ని రాష్ట్రాలకి రాత్రిపూట కాంతిని ఇవ్వడం కోసం కూడా చైనా అనేక నూతన ఆవిష్కరణలను తీసుకువస్తోంది. ఇలా చైనా అంతరిక్ష రంగంలో విపరీతంగా పెట్టుబడులు పెడుతూ నాసా మరియు యూరోపియన్ యూనియన్ అలాగే రష్యా, భారత్ ఈ నాలుగిటికి ధీటుగా మొత్తం ముందుకు వెళ్ళడం జరుగుతోంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి టియాంగ్జౌ 3 అనేటటువంటి కార్గో షిప్, టియాంగాంగ్ అనేటటువంటి స్పేస్ స్టేషన్ చైనా కొత్తగా కట్టబోతోంది, మార్చ్ 7Y4 అనే రాకెట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఇది మానవ రహితమైనది, అన్మాన్డ్ కార్గో షిప్. ఇక నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు పేటిఎం. హెచ్డిఎఫ్సి మరియు పేటిఎం రెండూ కూడా సంయుక్తంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. ఆల్రెడీ మనం గతంలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా అమెజాన్ ఐసిఐసిఐ ఇలా ఒక బ్యాంకు, ఒక వాణిజ్య సంస్థ, ఈ కామర్స్ సంస్థ రెండు సంయుక్తంగా సొంత క్రెడిట్ కార్డులను తీసుకువచ్చి వాటి మీద అదనపుగా ప్రయోజనాల్ని వినియోగదారులకు అందించడం అనేది మనం తరచూ చూస్తూ ఉన్నాం. మరి అటువంటిదే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు పేటిఎం రెండు కూడా టైఅప్ అయ్యి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకురావడం అనేది జరిగింది. హెచ్డిఎఫ్సి మరియు పేటిఎం కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలో తమ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉంది. భారత వాణిజ్య రాజధాని ముంబైలో హెచ్డిఎఫ్సి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇక హెచ్డిఎఫ్సికి ఎండి మరియు సిఇఓగా వ్యవహరిస్తున్నట్టు వ్యక్తి శశిధర్ జగదీశన్. శశిధర్ జగదీశన్. ఇక రాబోయే గ్రామీణ బ్యాంక్ పరీక్షలు, రూరల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, రీజనల్ ఆర్ఆర్బి పిఓ క్లర్క్ కి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్యాగ్ లైన్ వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ గా చెప్పుకోవచ్చు. వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ని మనం చెప్పుకోవచ్చు. ఇక పేటిఎం హెడ్ క్వార్టర్స్ నోయిడా ఉత్తరప్రదేశ్ లో ఉంది. పేటిఎం యొక్క ఫౌండర్ సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి విజయ్ శేఖర్ శర్మ. విజయ్ శేఖర్ శర్మ. విజయ్ శేఖర్ శర్మ అనేటటువంటి వ్యక్తి మనకి పేటిఎం యొక్క ఫౌండర్ సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ఇక పేటిఎం మనకి ఏ సంవత్సరం స్థాపించబడింది అంటే 2009వ సంవత్సరంలో పేటిఎం సంస్థ స్థాపించబడింది విజయ్ శేఖర్ శర్మ గారి చేత. కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హెచ్డిఎఫ్సి సంస్థ ఏ సంస్థతో భాగమై క్రెడిట్ కార్డులను తీసుకొస్తుంది, లేదా పేటిఎం సంస్థ ఏ బ్యాంకుతో భాగస్వామ్యం పొంది ఒక క్రెడిట్ కార్డుని తీసుకొస్తోంది అనేటటువంటి ప్రశ్న మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్స్ మరియు హెడ్ ట్యాగ్ లైన్, ఇది స్టాటిక్ జీకే పరంగా మనకి ఒక ముఖ్య అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 21వ సదస్సు 21st సమిట్ జరుగుతోంది. అందులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మాట్లాడారు వంటివి గతంలోనే మనం నిన్న అలాగే మొన్నటి క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు చివరి రోజున ఏం చేశారు అంటే ఇరాన్ని 9వ సభ్యుని దేశంగా 9th మెంబర్ కంట్రీ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గా ఇరాన్ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గతంలో 8 సభ్య దేశాలు అని మనం చెప్పుకున్నాం. ఇరాన్కి అబ్జర్వర్ నేషన్ స్టేటస్ ఉంది అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందండి, ఇరాన్కి పూర్తి సభ్యదేశ హోదాని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకపై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 9 సభ్య దేశాలు ఉన్నాయి. మరి ఆ 9 ఏంటి? చైనా, రష్యా, తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాక్ మరియు ఇరాన్. కాబట్టి ఇరాన్ 9వ సభ్య దేశం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సిఓ హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనా, స్థాపించినది 15th జూన్ 2001. ఇక ఎస్సిఓ షాంఘై సహకార సంస్థ యొక్క సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్లాదిమిర్ నోరోవ్. వ్లాదిమిర్ నోరోవ్. వ్లాదిమిర్ నోరోవ్ గారు ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ బాండ్ల రూపంలో 15,000 కోట్లు సమీకరించడానికి జీసాప్ 2.0 అనే ప్రోగ్రామ్ కింద రెడీ అవుతోంది.
ఆల్రెడీ మీకు చెప్పాను, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఆర్బీఐ మార్కెట్లో నుంచి డబ్బులని వెనక్కి తీసుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటుంది. ఈ నెల సెప్టెంబర్లో 15,000 కోట్లు సమీకరించడం లక్ష్యంగా ఆర్బీఐ ఈ బాండ్లని జారీ చేయబోతోంది జీశాప్ 2.0 అనే కార్యక్రమం ద్వారా. మరి ఈ విషయాన్ని మనకి తెలియజేసింది ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారు. ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారు ఈ విషయాన్ని 15,000 కోట్లు, క్షమించాలి 1,500 కోట్లు అన్నట్టున్నాను ఇందాక, 15,000 కోట్ల రూపాయలని సమీకరించడం కోసం బాండ్లని జారీ చేస్తున్నాము అనే అనౌన్స్మెంట్ ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్బీఐ జీశాప్ 2 ద్వారా ఎంత సమీకరించబోతోంది మార్కెట్ నుంచి బాండ్ల రూపంలో అంటే 15,000 కోట్ల రూపాయలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, తాలిబాన్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో అరాచకాలకి పాల్పడుతూ ఉన్న డెమోక్రటిక్ గవర్నమెంట్, ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ని కూలదోసి తమ సొంత ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో ఆ తాలిబాన్లు ఉజ్బెక్ భాషని తమ అధికార భాషల నుంచి తొలగించారు. ఉజ్బెక్ అనే భాష గతంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికార భాషలలో ఒకటిగా ఉంది. భారతదేశంలో 8వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మనకి 22 భాషలు అధికార భాషలుగా, అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో గతంలో 3 భాషలు ఉండేవి. ఉజ్బెక్ తో పాటు పష్తో మరియు దరి అనేటటువంటి భాషలు గతంలో ఉంటే ఉజ్బెక్ భాషని తొలగించింది తాలిబాన్. ఇక కేవలం పష్తో మరియు దరి, పష్తో అదేవిధంగా దరి అనేటటువంటి 2 భాషలు ఇకపై ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే అధికార భాషల హోదాని కలిగి ఉంటాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క ఆపద్ధర్మ ప్రధానమంత్రి, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ముల్లా హసన్ అకుంద్. ముల్లా హసన్ అకుంద్. ముల్లా హసన్ అకుంద్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అక్కడ ఉంటే హిబతుల్లా అకుంజ్దాజా, హిబతుల్లా అకుంజాదా, హిబతుల్లా అకుంజాదా ఈయన సుప్రీం లీడర్ గా ఆ దేశానికి ఉన్నారు. అంటే దేశ అత్యున్నత నాయకుడిగా హిబతుల్లా అకుంజాదా అనేటటువంటి వ్యక్తి ఉంటే, ప్రధానమంత్రిగా ముల్లా హసన్ అకుంద్ అనే వ్యక్తి ఉంటే, ఇక హక్కానీ నెట్వర్క్ ప్రపంచంలోనే తీవ్రవాద సంస్థలన్నిటికీ కూడా సమాచారాన్ని మరియు ఇతర రకాల రిసోర్సెస్ అన్నిటినీ ప్రొవైడ్ చేసేటటువంటి హక్కానీ నెట్వర్క్ యొక్క అధిపతి అయినటువంటి సిరాజుద్దీన్ హక్కానీ, సిరాజుద్దీన్ హక్కానీ సిరాజుద్దీన్ హక్కానీ అనేటటువంటి వ్యక్తికి అంతర్గత వ్యవహారాల శాఖ, ఇంటర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ యొక్క మంత్రిగా నియమించడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా అంతర్జాతీయంగా అత్యంత ఎక్కువగా గాలించబడుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు. ఈ ముగ్గురు కూడా ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సుప్రీం లీడర్, ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిగా వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారవబోతోందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. ఇకపై దాదాపుగా మరికొన్ని రోజుల పాటు మనం ప్రతిరోజు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఏదో ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరియు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా బజాజ్ అలియన్స్, ఈ 3 సంస్థలు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే జీవిత బీమా కాకుండా ఇతర ఆర్థిక పరమైన ఏవైతే సేవలు ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం 3 సంస్థలు టైఅప్ అయ్యాయి. ఏవేవండి? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీబీ అంటాం, అలాగే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ మరియు బజాజ్ అలియన్స్ సంస్థ. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియన్స్ మరియు భారతీయ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, ఈ అన్ని కంపెనీలు కూడా సంయుక్తంగా జీవిత బీమా కాకుండా మిగతా బీమా రంగంలోని సరికొత్త ప్రొడక్ట్స్ ని తీసుకురావడం కోసం, సరికొత్తమైనటువంటి సేవల్ని తీసుకురావడం కోసం 3 సంస్థలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక ఇవాల్టికి కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంచుకోండి. లేదా ఇంకెవరైనా సరే సరదాగా ఏవైనా కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా పంపించండి. అదేవిధంగా మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ కనుక మీరు క్లిక్ చేస్తే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కావచ్చు, లేదా ఇతర అప్డేట్స్ ఏవైనా ఆఫర్స్ లేదా ఉద్యోగ సంబంధిత సమాచారం ఏ ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. గుడ్ నైట్ అండ్ జై హింద్.